ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పటానికి ఉదాహరణ బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి విడదల రజనీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు అన్నారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు కార్యకర్తల పట్ల ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అని చెబుతూనే మరోపక్క మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ చుండూరు రవిబాబు విమర్శించారు. గుంటూరు జిల్లాకు చెందిన మహిళా ఎంపీటీసీ పట్ల కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరు బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో అన్ని రకాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అంటూ ఆరోపించారు. వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దుంపా రవణమ్మ మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజనీ పట్ల పోలీసులు అనుసరించిన తీరు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఉందని అన్నారు. ఇటువంటి చర్యలను వైసీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి విడదల రజనీ అని తెలియజేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం స్పందించే తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, ఎంపీపీ సావిత్రిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి రవణమ్మ, బడుగు ఇందిర, మేరీ రత్నకుమారి, కుట్టుబైన కోటి, సుధాకర్, ప్రసన్న, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఒక బీసీ మహిళ విడదల రజనీ గారిని పోలీసులు హ్యాండిల్ చేసిన విధానం చూస్తే అంటే ఈ గవర్నమెంట్కి మహిళలన్నా వెనకబడిన వర్గాలన్నా అసలు ఏమాత్రం కనికరం లేకుండా రాజకీయాల్లో బెదరగొట్టాలనే ఉద్దేశం నడుస్తూ ఉంది. వైఎస్ఆర్ పార్టీలో తిరిగే వాళ్ళని మీరు బెదరగొట్టాలంటే బంతి నేలకేసి కొడితే రెట్టించిన ఉత్సాహంతో లెగుస్తారు తప్ప ఎవరు బెదిరిపోరని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. పోలీసులు అరెస్ట్ చేయకపోతే ఆమె నైటీ మీద ఉండి నేను డ్రెస్ మార్చుకొని వస్తానండి అంటే కూడా వినకుండా నైటీ మీదనే లాక్కెళ్ళటం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే పరిపాలనలో ఫెయిల్ అయ్యి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలకి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డెక్కుతూ ఉంటే కనీసం మద్దతు ధరలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఇంటర్ఫియర్ చేసి మార్కెట్లో ఇంటర్వ్యూన్ చేసి మార్కెట్ ద్వారా సపోర్ట్ ప్రైస్ ఇచ్చి నిలబెట్టలేక మిర్చి రైతులు మాకు ఆత్మహత్యలే శరణీయం అంటుంటే పొగాకు రైతులు పర్చూరులో ఆల్రెడీ ఒక అతను ఆత్మహత్య కూడా చేసుకోవటం జరిగింది. ఒక కుటుంబం ఆత్మహత్య దాకా పాల్పడుతుందంటే ఇక భవిష్యత్తులో ఆర్థికంగా నిలదొక్కుకోలేనని, ఇచ్చిన అప్పులకి కట్టలేనని, ఎంత బాధ ఉంటే ఎంత కష్టం వస్తే ఒక రైతు ఆత్మహత్య దాకా వెళ్తాడనేది మానవీయ కోణంలో ఆలోచించలేని గుడ్డి ప్రభుత్వం. అదేవిధంగా మొన్న ఒక రైతు మిర్చి మన దోర్నాల మండలం రైతు ఒక అతను 15 క్వింటాలు తీసుకెళ్తే నాకు 90,000 చేతికి వచ్చినాయి. 90,000 కోసం ఇంటికాడ కూలీలు కింటాకు 6,000 కాడి కూలీలకి ఇవ్వాలా, పురుగుల మందు కొట్టోడికి ఇవ్వాలా. వాడు ఫోన్ చేస్తున్నాడు, 6 కాలం శ్రమ చేసిన మా మొగుడు పిల్లలందరూ శ్రమ చేసాం, అసలు మా పరిస్థితి ఏంది, ఆత్మహత్య తప్ప అని చెప్పి ఒక రైతు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతే కళ్ళనీళ్ళు పెట్టుకుంటా ఉంటే 3 రోజులు అయింది తిండి తిని 3 రోజులు అయిందని చెప్తా ఉంటే ఈ కన్నీటి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టట్లేదా? ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏ వర్గం సంతోషంగా లేరు, ఉద్యోగులు సంతోషంగా లేరు, వ్యాపారస్తులకి అసలు కొనుగోలు శక్తి, ప్రజలకు వద్ద కొనుగోలు శక్తి లేక వ్యాపారాలు నడవక వ్యాపారస్తులందరూ ఆందోళనలో ఉన్నారు. పంట పండించిన రైతు ఆందోళనలో ఉన్నాడు. అసలు ఈ అప్పులు ఎట్లా బయటపడతామని చెప్పి పంట పండితే రైతు భరోసా కేంద్రాల ద్వారా పంట సేకరణ జరిగింది గిట్టుబాటు ధరతోటి. ఈ ప్రభుత్వంలో పంట కొనేవాడు లేడు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. ఇంత దిగజారుడితనంగా ఉండి చేతులెత్తేసి ఇవన్నీ ప్రశ్నిస్తున్నందుకు డైవర్ట్ చేయడం కోసం ఎక్కడో పిచ్చి కంప్లైంట్లు తీసుకోవటం, ఈ రకంగా అరెస్టులు అని చెప్పి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసం విడదల రజనీ ఒక మంత్రి, మాజీ మంత్రి, ఆవిడ కూడా లాక్కెళ్ళామండి, ఆమె లాగిసిరేసామని చెప్తే
ఒక అటెన్షన్ మీకు తీసుకురావాలనే ఉద్దేశంతో చేయటం. అదేవిధంగా ఆ జగన్ గారి చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఏదో నిరాధారమైన ఆరోపణలు పెట్టి కేసులు పెట్టి లిక్కర్ స్కామ్ అని మీ పత్రికల్లో తప్పుడు వార్తలు రాసుకుంటూ ఆధారం లేని ఆరోపణలు చేస్తూ సంవత్సరం వెళ్ళిపోతున్నా కూడా మీరు కుదుట పడక ఏ పథకం ఇవ్వలేక సూపర్ సిక్స్లో ఫెయిల్ అయ్యి మీరు ఢిల్లీ నుంచి తెచ్చుకునే డబ్బులతోటి రాజధానిలో 2 రెట్లు 3 రెట్లు అంచనాలతోటి వర్కులకు టెండర్లు వేయించుకొని కమిషన్ల కోసం ఆరాట పడుతున్నారు తప్ప ఈ రాష్ట్రంలో రైతులు ఎటుపోతున్నారు, ప్రజలు ఎటుపోతున్నారు, చిన్నకారు చిల్లర కొట్లోళ్ళు ఏమవుతున్నారు, చిరుద్యోగులు ఏమవుతున్నారు, అసలు చాలా పరిశ్రమలు మూతపడి చిన్న ఉద్యోగాలు కూడా లేకుండా పోతూ ఉన్నాయి. డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అది లేదు. వీటన్నిటిని తప్పించుకోవటం కోసం మీరు ఎంచుకున్న మార్గం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం. ఇది దుర్మార్గం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు అణచివేతకి ప్రయత్నం చేస్తే బంతిలాగా కార్యకర్తలు పైకెగురుతారు తప్ప ఎవరు భయపడరు అని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీ యావత్ నాయకత్వానికి తెలియజేస్తా ఉన్నాం. పైన ప్రభుత్వం అలాగే పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగే సమయంలో వీళ్ళకి అవన్నీ ఏమీ పట్టినట్టు ఒక మహిళా మంత్రిని నిన్న అంత మహిళల మీద గౌరవం లేకుండా ఒక మంత్రి స్థానంలో మంత్రిగా చేసి ఆమె ఈరోజు ప్రజల కోసం నిత్యం ప్రజల్లోనే ఉంటుంది. అలాంటి ఆమెని ఒక కార్యకర్తని అరెస్ట్ చేయటం కోసం ఆమె మీద దాడి చేయటం జరిగింది. మేము ఇలాంటి దాడుల్ని మహిళలుగా అందరం ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు జరుగుతూ ఉంటే భవిష్యత్తులో మహిళలు బయటికి రావడానికి కూడా భయపడతూ ఉంటారు. ఇలాంటిది మొన్న ఒక ఎంపీడీసీని నైటీ మీద తీసుకెళ్ళటం జరిగింది. అది వాళ్ళు ఎఫ్ఐఆర్లో 6ంటికి తీసుకొచ్చినట్టు రాశారు. ఇట్లా చేస్తూ ఉంటే మహిళలు అసలు బయటికి చిన్నోళ్ళు ఇవాళ రజనీ గారికి జరిగింది, రేపు మీ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా జరిగిద్ది. ఇలాంటి ప్రభుత్వ పెద్దలు రాజకీయ పెద్దలందరూ ఆలోచించి మళ్ళీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి. అలాగే ఒక కార్యకర్తని ఎన్ని చోట్ల కేసులు పెడతారు? అతని మీద శ్రీకాంత్ రెడ్డి అనే అబ్బాయి మీద 15 చోట్ల 20 చోట్ల పెట్టారు. అది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు మొన్న కిరణ్ మాట్లాడాడు, చేబ్రోలు కిరణ్ అనేవాడు మాట్లాడాడు, వాడి మీద ఎన్ని చోట్ల కేసులు పెట్టున్నాయి? తీసుకొచ్చారా? నైట్కి నైట్ వాళ్ళే కేసు పెట్టించారు, వాళ్ళే తీసిపోయి లోపల వేసారు, జనాలు అంతారని మళ్ళీ వాళ్ళే బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. అది ఇక్కడ చేసే పరిస్థితి అక్కడ కూడా ఉందా? అలాగే చేయగలరా? వైసీపీ కార్యకర్తలు అంటే ఈరోజు చూస్తా ఊరుకుండలేరుగా ఎవరు? రేపు మళ్ళీ గవర్నమెంట్ మారినాక మీకు అదే పరిస్థితి ఉంటుంది. ఎప్పటికీ ఇలా జరగకూడదు. మాకు చేయటం మళ్ళీ మీరు చేయటం ఇలా లేకుండా జనాల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా జనానికి మనం ఏం చేయగలము, ఏం చేస్తే ప్రజలు బాగుంటారు అనే దాని మీదే దృష్టి పెట్టి ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు, దయచేసి ప్రోత్సహించొద్దని టీడీపీ నాయకులకు చెప్తూ, ఎప్పుడైనా మహిళలు మేమందరం ఆమె కార్యకర్తల కోసం అసలు ఎంతగా పోరాడిందంటే మనము చూస్తుంటే ఆమెని ఆదర్శంగా తీసుకొని మేమందరం కూడా ఆమెకు సపోర్ట్గా ఉంటాము. దయచేసి ఇలాంటి చర్యలు మానుకోండి అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఒక మహిళా మంత్రి, మాజీ మహిళా మంత్రిని ఆమె గురిజివేల్ గ్రామం దగ్గరికి వచ్చేసరికి అక్కడ స్థానిక సుబ్బారాయుడు, సిఐ సుబ్బారాయుడు గారు అటకాయించి కారులోనే ఉన్న వ్యక్తి పిఎస్ శ్రీకాంత్ రెడ్డిని ఇతనే కారు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళి అతను ఈడ్చుకొని రావటం జరిగింది. అప్పుడు మాజీ మంత్రి గారు విడదల రజనీ గారు చెప్తా ఉన్నారు, సిఐ గారు అసలు కేసు ఏంది, ఎందుకు మీరు ఇట్లా ప్రవర్తిస్తున్నారని కూడా అడుగుతూ ఉంది. పక్క తప్పుకో అని ఒక మహిళా మంత్రి, మాజీ మహిళా మంత్రి, బీసీ సామాజిక చెందిన వ్యక్తిని దుర్భాషలాడుతూ అవసరమైతే నీ మీద కూడా కేసు ఫైల్ చేస్తాను అని ఆయన శ్రీకాంత్ రెడ్డిని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. మేము అడుగుతూ ఉన్నాం, శ్రీకాంత్ రెడ్డి టెర్రరిస్టా? ఇంతకుముందు గతంలో ఏమన్నా మర్డర్లు చేశాడా? లేకపోతే ఏమైనా భయంకరమైన కేసులు ఉన్నాయా? ఒకవేళ ఆ ప్రదేశం కాదు, ఎక్కడికి వెళ్తాడు శ్రీకాంత్ రెడ్డి? మీరు ఏపీ పుల్లారావో లేకపోతే అప్పారావో చెప్పాడని చెప్పి ఈ విధంగా దుందుడుగా ప్రవర్తించి పోలీసు వ్యవస్థకు మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించి నిన్న రాష్ట్రం అంతా కూడా సోషల్ మీడియాలో కానీ టీవీలో చూశారు. మరి ఒక మాజీ మహిళా మంత్రికి మీరు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఒక దౌర్జన్యంగా ఆమె కారులోకి చొరబడి ఒక వ్యక్తిని తీసుకోవడం చాలా దారుణమైన పరిస్థితి. ఒక పోలీసు వ్యవస్థకి మాయన మచ్చ. ఒక పక్క
కోర్టులు ముట్టికాయలు వేస్తూ ఉండగాని మీ ప్రవర్తనలో మార్పులు రావట్లా. అక్కడున్న పుల్లారావు గారిని మెప్పించేదానికి మీరు మీ వ్యవస్థ యొక్క పరిధిని దాటి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే మొన్న గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఆ కంతేరు గ్రామ ఎంపీటీసీ ఆమె 3 ఆమె ఇంటికాడికి వెళ్ళి నైటీలో ఉంటే ఆమె చుట్టుపట్టుకొని ఈడ్చుకొని వెళ్తున్నారు. ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? ఆమె పేరు మీద 6:30 కేసు కట్టారు. నిన్న ఇది 11 గంటలకి ఈ సంఘటన జరిగితే విడుదల రజనీ గారి దగ్గర 7 గంటలకి ఎఫ్ఐఆర్ కట్టారు. పోలీసు వ్యవస్థ మీద ఒక పక్క కోర్టు ముట్టికాయలు వేస్తున్నా మీ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. ఒక పక్క మేము టీడీపీ నాయకులకి చెప్తా ఉన్నాం. మీరు ఇప్పుడు మా నాయకులు మా అన్న చుండూరు రవిబాబు గారు చెప్పినట్టు ఏదైతే సూపర్ 6లు అమలు చేయలేక అలాగే బీసీలకు ఇచ్చినటువంటి బీసీ రక్షణ చట్టం మీ యువగలం బాబు లోకేష్ బాబు ఏమన్నాడు పాదయాత్రలో? బీసీ రక్షణ చట్టం అన్నాడు. రక్షణ చట్టం ఉందా? అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 1500 ఇస్తామన్నారు. ఇస్తున్నారా? లేదు. మళ్ళీ 50 సంవత్సరాలు నిండిన బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెన్షన్ ఇస్తామన్నారు. అవి ఇస్తున్నారా? అన్ని అబద్ధపు హామీలు. తల్లికి వందనం లేదు. ఇటువంటి హామీల్లో ఉచిత బస్సు అది పేపర్లోనో వాళ్ళ మీటింగులోనో ఉంది. ఈ విధంగా హామీలన్నీ తొంగలోకి దొక్కి ప్రజాధనాన్ని ఇప్పుడు ఈ 11 నెలల్లో 1,50,000 కోట్ల డబ్బు తెస్తే ఈ డబ్బుని ఎక్కడ దొరికిస్తున్నారు మీరు? అక్కడ ఉన్న బురదమయంగా ఉన్న అమరావతిలో దొరికిస్తున్నారు. అంటే ఒక పక్క మీరు స్క్వేర్ ఫీట్కి 2,000 ఉంది 10,000 వేసుకొని మీరు చేసే దోపిడీలకి ఇవన్నీ కూడా పక్కదారి పట్టించేదానికి బీసీ మహిళా మాజీ మంత్రులను కానీ లేదంటే మా సోషల్ మీడియా యాక్టివిస్టులు కర్రీ భాస్కర్ ఇట్లాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ అరెస్ట్ చేస్తా పక్కదారి పట్టిస్తూ ఉంటారు. మీరు ఇందాక అన్న చెప్పినట్టు ఒక పక్క రైతులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అవేం మీకు పట్టవు. ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే దున్నపోతు మీద వాన పట్టు సందంగా ఉంది. దున్నపోతుకు వాన పడితే తెలియదు అలాగుంది. ఒక పక్క మేము ప్రభుత్వం పోయినా కానీ దాదాపు 7 నెలల నుంచి చెప్తా ఉన్నాం విఫలమవుతుంది, మీది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం అని. మీరు ఎక్కడా కూడా సరి చేసుకోకపోగా మీరు ఇంకా దుందుడుగ్గా మా కార్యకర్తల్ని మీరు ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ జిల్లాలో బూచపల్లి సుప్రసాద్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మా అన్న చుండూరు రవిబాబు గారి నాయకత్వంలో మేమంతా స్థిరంగా బలంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రతిదానికి స్పందిస్తాం, ధీటుగా ఎదుర్కొంటాం. మీ చర్యలు ఇలాగే కొనసాగితే త్వరలోనే మీరు బీసీల నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీల నుంచి ప్రజా తిరుగుబాటు ఎదుర్కొంటారని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఒక మహిళా ప్రజాప్రతినిధి అనే గౌరవం కూడా లేకుండా మహిళల పట్ల ఈ విధంగా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకి అన్ని రంగాల్లో అన్ని రకాలుగా రక్షణగా ఉంటామని చెప్పి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు మహిళల మీద దాడులు చేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఒక మహిళా హోంమంత్రిగా కూడా ఉన్నారు. ఆమె ఉన్నా కూడా ఇలాంటి చర్యలు ఎక్కడ ఆగడం లేదు. ఈ విధంగా చేసిన వారి పట్ల ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవాలని మేము వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున అడుగుతూ ఉన్నాము. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. నిన్న విడుదల రజనీ గారు ఒక మంత్రి గారు అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆవిడ మీదే ఇలాంటి చర్యలు చేసిన గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు గతంలో కూడా ఒక మాట అన్నాడు, దళితులుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని చెప్పి నాకు క్వశ్చన్ వేశాడు. అట్లానే ఇప్పుడు అక్కడ కంతేరులో ఉన్న కల్పన దళిత మహిళ ఎంపీటీసీ ఆవిడ నైటీ మీద ఉంటే తీసుకొని వెళ్ళి కానీ చీర కట్టుకుంటా అన్నా కానీ టైం ఇవ్వకుండా తీసుకెళ్ళి అంటే దళితులు మనుషులా కనపడలేదా? అమ్మ హోంమంత్రి నువ్వు కూడా దళితురాలివే కదా, మరి సాటి మహిళలకి కనీసం నీకు రక్షణ కల్పించాలని నీకు కొంచెం కూడా అనిపించకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళిన పక్కన కూర్చోబెట్టినందుకు మాత్రం దళితురాలు కాకుండా పోవమ్మా, నువ్వు అలాగే ఒక మహిళవి కాబట్టి సాటి మహిళల గురించి ఒకసారి ఆలోచించాలి హోంమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు. ఇలాంటి చర్యలు ఇంకొకసారి జరగకుండా అలాగే మామూలు సామాన్య స్త్రీలకి ఇప్పుడు పరిస్థితి ఏంటి, మామూలు మహిళలకు ఎన్నో రకాల చర్యలు జరుగుతూ ఉన్నాయి కానీ అన్ని కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటకు రావట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళే కాబట్టి మీడియాలు రావడం వల్ల తెలిసిపోతుంది, చిన్న చిన్న వాళ్ళు జరిగితే అసలు ఎక్కడ తెలియకుండా మాపేస్తున్నారు. దయచేసి ఇలాంటి చర్యలను గమనించుకొని హోంమంత్రి గారు ఉన్నావు కాబట్టి సాటి మహిళల రక్షణ కల్పించాలని కోరుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి రెండు ఘటన జరగకుండా ఉండాలని మేము ముందుగానే మీకు ఈరోజు పోలీసులు వాళ్ళు పట్టుకోవచ్చు కాదనట్లా, అక్కడ ఉన్నాడా లేనని ఆ టైంలో ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు విసారించి వాళ్ళ మంచి సెట్లు మాట్లాడటానికి వెళ్ళింది. అంటే ప్రజాసేవ చేయడానికి ఒక మాజీ మంత్రిగా ఆమె అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ అక్కడ మాట్లాడి వచ్చేటప్పుడు మీరు అలా పర్మిషన్ లేకుండా
ఆమె కారులో ఉండి అసలు కారు లాగి కారు ఆపి అది ఎంతవరకు కరెక్టు? మీరు ఒక పోలీస్ అయ్యండి, ఒక యూనిఫామ్ వేసుకోండి, ఈరోజు మీరు కారు అసలు కారు డోర్ తీసి అసలు కార్లో సరిపడి నీకేం హక్కుందని అడుగుతున్నాను ఇలా పోలీసు గారికి. ఇప్పుడు మీరు ఇవాళ కారు డోర్ తీసిందంటే అదేవిధంగా ఈరోజు మహిళలు స్వచ్ఛందంగా తను ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నా ఇంకోసాటికి వెళ్ళాలన్నా కానీ మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఈరోజు. అలానే మీరు దౌర్జన్యం చేయడానికి గ్యారంటీ ఏంటి? ఇంకా రేపు ఒక్కరు వెళ్ళిపోతాము కారు వేసుకొని, ఈ రేపు కూడా అదే పరిస్థితి కదా ఇంకెవరిదైనా కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నేను. అది ఆ కారు టచ్ చేయడం కూడా చాలా తప్పు ఈరోజు మీరు. ఎందుకంటే మీకు అధికారం లేదు, మీకు పర్మిషన్ ఉంటేనే కారు టచ్ చేయాలా. మీరు ఏం పర్మిషన్ మేము కారు టచ్ చేసినట్టు? అది ఎంతవరకు కరెక్టు? ఇంత దిగజారు రాజకీయం ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నాను ఇలా కూటమి ప్రభుత్వంలోనే. అలానే మీరు ఈరోజు హోంమంత్రి అని ఉంది అనిత గారు, లేడీస్కి ఏం జరిగినా ఎక్కడ ఏం జరిగినా కూడా నేను స్పందిస్తానంటున్నావు. ఈరోజు ఎక్కడ పోయింది నోరు? ఈరోజు నోరు మాట్లాడలేవు నువ్వు? ఈరోజు ఎందుకు మరి మీ పోలీసులు ఈరోజు ఎందుకు అట్లా మాట్లాడారు? ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు మాకు సంబంధించిన పోలీసులు మేము పెట్టుకుంటాము, మేము వర్క్ చేసుకుంటాము, మీరు ఏదన్నా వైసీపీ రక్తం ఉందేమో కొంచెం పక్క పోతే ఏమైనా ఆలోచనలు ఉంటే మీరు బయటికి వెళ్ళిపోవచ్చు, మాకు తగిన వాళ్ళమి మేము న్యాయబద్ధంగా వర్క్ చేసిన వాళ్ళమే మేము పోలీసులను పెట్టుకున్నామన్నా. అంటే ఇలాంటి న్యాయబద్ధం అంటే మీకు అనుకూలమైన మీరు పెట్టుకుంటారా? ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మా అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, సార్ మీరు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కదా, మరి ఈరోజు ఏం జరుగుతుంది? ప్రజలు ఒక అన్యాయం జరుగుతుంది. ఒక లేడీస్ని పట్టుకొని ఈరోజు అంతగా దుర్భాషలు ఆడుతుంటే పోలీసు నెట్టేసి అసలు ఆమె మీద చేయటం ఎంత తప్పు? చాలా తప్పు. నెట్టడం కూడా చాలా తప్పు. పోలీసులు మీరు పచ్చ చొక్కాలు వేసుకున్నారా లేకపోతే యూనిఫామ్ వేసుకున్నారా? మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ప్రజల మనిషి కదా, నువ్వు ప్రజల కోసం వర్క్ చేయలేదా? ప్రజల కోసం గెలవలేదు నువ్వు? ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నాదే అంటున్నావు కదా, నాకు అంత పోయిందన్న కదా, మరి ఈరోజు నీకు డోర్ ఎక్కడ పోయింది? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? ఈ విషయమే కాదు, ప్రతి ఒక్కటి లేడీస్ మీద జరిగిన ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా ఇలా అన్యాయం జరుగుతుంది. లేడీస్లకి ఈరోజు దిశా చట్టం పెడితే జగనన్న భయం లేకుండా తిరిగారు లేడీస్, ఆడపిల్లలు, కాలేజీ పిల్లలు ఎవరైనా ఈరోజు బయటికి పోవాలంటే భయం వేస్తుంది. అంటే ఎక్కడ ఏం జరుగుతుందని కూడా తెలియట్లేదు. అలాంటి రాజ్యం వెళ్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఇదంటే కూడా కట్టుబెట్టి ఉండాలి. ఎవరు ఊరుకోరు, ఎవరు భయపడరు. ఎందుకంటే ఎవరు సొమ్ము వాళ్ళు తింటున్నాము, ఎవరు గుడ్డాలు కట్టుకుంటున్నాము. మిమ్మల్ని చూసి భయపడాల్సిన అవసరం మాకు అస్సలు లేదు. ఎందుకంటే సమాజం ఇది, అందరికి హక్కు ఉంది ఇక్కడ మాట్లాడటానికి, అందరు బతకడానికి చేర్చి ఉంది. అంతేగాని మీ ఇష్టం ఆ రాజ్యంగా చేస్తే మాత్రము ఎవరు ఇక్కడ ఊరుకోము. అదొక్కటి గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి కావచ్చు, ఎవరు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మంచి చేయండి ప్రజలకి మీ చేతనైతే. ఇప్పుడు చెప్పిన హామీని నెరవేర్చండి. అంతేగాని పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తే మాత్రము ఇంతవరకు బాగుండదు, ఖండిస్తున్నాము. మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఇలాంటి రిపీట్ జరగకుండా చూసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.